Hello viewers, welcome to Spoken English with Man, daily used sentences. Here in this class, we are going to learn about some important phrases. మనం ఈ క్లాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఫ్రేజెస్ నేర్చుకోబోతున్నాము. అయితే ఈ ఫ్రేజెస్ మనం నేర్చుకోవడం వలన ఏంటి లాభం అంటే మరి స్టూడెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ 8th, 9th, 10th, ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కెన్ ఫాలో దిస్ class. It's very important. And again, the people who want to pursue to learn a good English, they can follow this class. మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా ఇది మనము ఫాలో కావాల్సి వస్తుంది. సో let us go to the class. Here we are taking 2. ఇది సపరేట్గా మాట్లాడినప్పుడు ఈ TOO అనేది వేరే మీనింగ్, టు అనేది ఇంకొక మీనింగ్. అయితే సెంటెన్స్లో ఇక్కడ కలిపి మాట్లాడినప్పుడు కొంత డిఫరెన్స్తో మాట్లాడతాం. ఓకే, TOO అంటే ఏంటి? కూడా అని. హీ టు విల్ కమ్ అలాంగ్ విత్ మీ, అతడు కూడా నాతో పాటు వస్తాడు అని అంటాం అక్కడ టు అనేది. అలాగే టు అంటే TO2 అంటే ఏంటి అంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, దాని గురించి దీని గురించి అన్నప్పుడు. ఓకే, ఐ వాంట్ టు టాక్ టు దెమ్, నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ దట్ సబ్జెక్ట్, నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగా ఐ వాంట్ టు గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ రకంగా. అయితే ఈ ఫ్రేజ్ రూపంలో ఇలా మాట్లాడతాం. హీ ఈజ్ టు ఫ్యాట్ టు రన్, అతను పరిగెత్తాలంటే చాలా లావుగా ఉన్నాడు అంటే ఏమని అర్థము? హీ కెనాట్ రన్ అని అర్థం. అంటే హీ కెనాట్ డూ దట్ వర్క్ అని, అంటే అతను చాలా లావుగా ఉన్నాడు అని. ఎగ్జాంపుల్స్ చూస్తే హీ ఈజ్ టు ఫ్యాట్ టు రన్ అన్నాం కదా. హీ ఈజ్ టూ బ్యాడ్ టు హెల్ప్ అదర్స్, అతడు చాలా చెడ్డవాడు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయలేనంత చెడ్డవాడు అని. హీ ఈజ్ టూ టైర్డ్ టు వర్క్, అతను చాలా అలసిపోయాడు, పని చేయాలంటే చాలా అలసిపోయాడంటే పని చేయలేడు అని అర్థం. ఇట్ ఈస్ టూ స్పైసీ టు ఈట్, ఇది చాలా కారంగా ఉంది తినాలంటే. స్పైసీ అంటే మనకు 2 మీనింగ్స్ వస్తుంది. ఒకటేంటంటే చాలా కారంగా ఉంది అనొచ్చును, లేకపోతే స్పైసెస్ ఎక్కువగా వేశారు అన్నట్టు. స్పైసెస్ అంటే ఏంటి? సుగంధ ద్రవ్యాలు, అంటే యాలకు, లవంగ, మనము నాన్ వెజ్లో వేస్తాం కదా, అది స్పైస్. అలాగే ఇట్ ఈస్ టూ హాట్ టు గో అవుట్, ఇది చాలా వేడిగా ఉంది బయటికి వెళ్ళాలంటే. అర్థమైంది కదా. సో లెట్ us go to సెకండ్ సెంటెన్స్. డెస్పైట్ అంటే అయినప్పటికీ. Despite of his poverty, he gave his children good education. Despite of his poverty, he gave his children good education. అతను పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పిల్లలకు మంచి చదువులు చెప్పించాడు. అంటే ఏంటి? ఉన్నప్పటికీ, అయినప్పటికీ అని అర్థం. Despite of his poverty, he gave his children good education. మనము ఎగ్జాంపుల్స్ చూస్తే డెస్పైట్ ఆఫ్ హిస్ వీక్నెస్ హీ యూజ్ టు వర్క్ హార్డ్, అతడు వీక్నెస్గా ఉన్నప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి పనిచేసేవాడు అని చెప్పచ్చు. డెస్పైట్ ఆల్ హిస్ ట్రబుల్స్ హీ ఈజ్ టు బీ వెరీ హ్యాపీ, అతని కష్టాల మధ్యలో కూడా అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే ఉండేవాడు. హీ యూస్ టు బీ అంటే ఉండేవాడు అని అర్థం. ఓకే, డెస్పైట్ ఆఫ్ మై ఇల్ హెల్త్ ఐ యూస్ టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, నా అనారోగ్య పరిస్థితిలో కూడా నేను క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అని ఈ రకంగా మనం మాట్లాడవచ్చును. డెస్పైట్ అనేది అర్థమైంది కదండి. డెస్పైట్ అంటే
ఇంగ్లీష్లో ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ అని ఉపయోగిస్తాం కదా, అయినప్పటికీ అలా ఆ రకంగా ఇది కూడా సేమ్ అదే మీనింగ్, ఆ రకంగానే మనము ఉపయోగించవచ్చును. ఓకే, కమింగ్ టు థర్డ్ సెంటెన్స్. ఆన్ సీయింగ్ ద లయన్ ద డీర్ జంప్డ్ అండ్ ర్యాన్ అవే. ఆన్ సీయింగ్ ద లయన్ ద డీర్ జంప్డ్ అండ్ ర్యాన్ అవే. ఆన్ సీయింగ్ అంటే చూస్తూనే, సింహాన్ని చూస్తూనే జింక ఎగిరి పరిగెత్తి వెళ్ళిపోయింది అని. ఆన్ సీయింగ్ ద లయన్ ద డీర్ జంప్డ్ అండ్ ర్యాన్ అవే. ఆన్ సీయింగ్ ద ట్రైన్ ఇన్ ద స్టేషన్ ప్యాసింజర్స్ విల్ గెట్ అలర్ట్. మరి ట్రైన్ చూస్తూనే ప్యాసింజర్స్ అంతా జాగ్రత్త పడతారు, అంటే తొందరపడిపోతారు అని అర్థం. ఓకే, ఆన్ సీయింగ్ అనేది ఒక ఆ ఎగ్జాంపుల్ అది. ఓకే, ఆన్ సీయింగ్ మదర్ చిల్డ్రన్ జంప్డం, మదర్ను చూస్తూనే పిల్లలు ఎగిరి గంతేస్తారు అని. ఆన్ సీయింగ్ ద టీచర్ చిల్డ్రన్ విల్ బికమ్ సైలెంట్, టీచర్ చూస్తూనే పిల్లలు సైలెంట్గా అయిపోతారు. ఆన్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ రన్ అవే ఫ్రమ్ దేర్. ఆన్ సీయింగ్ ద పోలీస్ ద థీఫ్ రన్ అవే ఫ్రమ్ దేర్, అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. అలాగా చూస్తూనే జరిగిన విషయం. ఓకే, ఆన్ సీయింగ్, ఆన్ సీ like that in so many ways we can use on seeing. On seeing the children playing with the sharp things, we have to take it out from their hands. పిల్లల చేతిలో షార్ప్ ఇంప్లిమెంట్స్ ఏదన్నా ఉంటే చూస్తూనే మనం వాటిని తీసివేయాలి అలాగంగా. ఓకే, సో లెట్ us go to fourth sentence. Don't live to eat. Don't live to eat. తినడానికి బ్రతకొద్దు, బ్రతకడానికి తిను అంటాం. పెద్దలు ఏమంటారు, ఏంట్రా తినడానికే బ్రతుకుతున్నట్టున్నావు నువ్వు అంటారు. అంటే ఎక్కువ తిండిపోతులను గురించి ఆ రకంగా మాట్లాడతారు కదా. డోంట్ లివ్ టు ఈట్, ఈట్ ప్రాపర్లీ, టైమ్లీ, చక్కగా ప్రాపర్గా కరెక్ట్గా తిను, టైమ్లీగా తిను, సమయానుకూలంగా తిను. వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు ఈట్. మనం ఏ తినాలంటే అది తినకూడదు కదా. ఎందుకు? ఇట్ విల్ లీడ్ టు సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎలాగంటే అలా తింటే ఏమవుతుంది, మనకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి. సో వీ హ్యావ్ టు ఈట్ హెల్దీ ఫుడ్, అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. బజార్లో దొరికే ఫుడ్ మనం తినకూడదు. వీ షుడ్ నాట్ ఈట్ ద ఫుడ్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద బజార్. వీ హ్యావ్ టు ఈట్ ప్రాపర్ అండ్ హెల్తీ ఫుడ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్డ్ ఫుడ్. మనకు తగినంత బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటి? స్వీట్ బాగుందని ఎక్కువగా తినకూడదు, హాట్ ఇష్టమని ఎక్కువగా తినకూడదు, బ్యాలెన్స్డ్గా తినాలి. ఏది ఎంత తినాలో అంతే తినాలి. సో వీ హ్యావ్ టు, వీ షుడ్ నాట్ లివ్ టు ఈట్, వీ హ్యావ్ టు ఈట్ ఫర్ లివింగ్. మనం బతకడానికి తినాలి. అర్థమైంది కదా. సో డోంట్ లివ్ టు ఈట్, లివ్ అని అంటాం కదా. ఇది నెగటివ్ ఫామ్. లివ్ టు ఈట్ అనేది ఒక పాజిటివ్ ఫామ్గా ఉపయోగిస్తాం. అలాగే డూ యూ ఈట్ టు లివ్ అంటాం. అంటే నువ్వు బ్రతకడానికి తింటున్నావా అంటాం. ఇక్కడైతే డూ యూ లివ్ టు ఈట్ అంటాం. తినడానికే బ్రతుకుతావా అని ఒక క్వశ్చన్. సో లెట్ us go to fifth sentence. As soon as అంటే వెంటనే. As soon as I completed my cooking, I will turn off the stove. నేను వంట అయిపోతూనే నేను అనేది మనం సెంటెన్స్లో ఎక్కడైనా ఉపయోగించవచ్చును.
దాన్ని మనం క్యాపిటల్ లెటరే రాయాలి రాసేటప్పుడు. చూడండి, యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ గాట్ ఎ జాబ్ అంటున్నాడు ఇక్కడ. యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ గాట్ ఎ జాబ్. మధ్యలో 2 సార్లు ఐ వచ్చింది కదా, నేను క్యాపిటల్ లెటర్ రాశాను. ఎందుకు? ఐ అనేది ఒక వర్డ్, నాట్ ఎ లెటర్. లైక్ ఎ వర్డ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సెంటెన్స్. నేను అనేది ఒక వర్డ్ కదా, అది ఒక లెటర్ కాదు. అది లెటర్గా మనం ఉపయోగించవచ్చును, అప్పుడు మనం స్మాల్ లెటర్ ఉపయోగించవచ్చును. అయితే నేను అనే పదం ఉపయోగించేటప్పుడు ఎక్కడైనా సరే సెంటెన్స్లో అది క్యాపిటల్ లెటరే ఉపయోగించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ గాట్ ఎ జాబ్. నేను చదువు అయిపోతూనే, నా డిగ్రీ అయిపోతూనే నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే నేను వంట చేస్తూనే స్టవ్ ఆపేస్తాను అంటాం కదా. యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై కుకింగ్ ఐ విల్ టర్న్ ఆఫ్ ద స్టవ్ని ఆపేస్తాను కదా. ఆ రకంగా మనము యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే అని అర్థం. యాజ్ సూన్ యాజ్ ద బస్ కమ్స్ ప్యాసింజర్స్ గాట్ ఇంటూ ఇట్. బస్సు వచ్చిన వెంటనే మనుషులందరూ దాంట్లోకి ఎక్కేశారు, బస్సులోకి అందరూ ఎక్కేశారు. యాజ్ సూన్ యాజ్ వీ కేమ్ టు ద as soon as we came to know about that news we went to their house. మాకు ఆ న్యూస్ వచ్చిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ రకంగా యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ సా ద పోలీస్ హీ రన్ అవే ఫ్రమ్ దేర్. ఆ రకంగా మనం మాట్లాడతాం. సో యాజ్ సూన్ యాజ్ అనేది ఆ రకంగా మనం ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చును. యాజ్ సూన్ యాజ్ ద స్టూడెంట్స్ సీ ద టీచర్స్ దే విల్ కీప్ క్వైట్. పిల్లలు టీచర్ చూస్తున్న వెంటనే సైలెంట్ అయిపోతారు కదా. ఆ రకంగా మనము ఉపయోగించవచ్చు. సో కమింగ్ టు 6th సెంటెన్స్, హీ ఈజ్ సో ఆనెస్ట్. సో అంటే చాలా అని అర్థం. సో ఆనెస్ట్ దట్ ఈ కెనాట్ స్టీల్ అదర్స్. అతడు ఎంత నీతిపరుడంటే వేరే వాళ్ళను దోచుకోలేడు. హీ ఈజ్ సో ఆనెస్ట్ దట్ ఈ కెనాట్ స్టీల్ అదర్స్ అంటే టూ లాగానే సో కూడా ఉపయోగిస్తాం కదా. అది సో దట్ నాట్ అనేది ఒక ఫ్రేజ్. సో దట్ నాట్ కాబట్టి అది కాదు, అది నేను ఇక్కడ రాయలేదు. కానీ సో దట్ నాట్ అంటే కాబట్టి అది కాదు, సో దట్ నాట్. అలాగే సో అంటే సో అంటే చాలా. హీ వాజ్ సో ఆనెస్ట్ దట్ హీ కెనాట్ స్టీల్ అదర్స్. ఓకే. హీ ఈజ్ సో యాంగ్రీ దట్ హీ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. ద బుక్ ఈజ్ సో కాస్ట్లీ దట్ వీ కెనాట్ పర్చేస్. ఈ బుక్ చాలా కాస్ట్లీగా ఉంది, మనము దాన్ని కొనలేము. ద టైమ్ ఈజ్ సో షార్ట్ దట్ వీ కెనాట్ రీచ్ దేర్. టైం చాలా కొద్దిగా ఉంది, మనం అక్కడికి చేరుకోలేము. అది ఆ రకంగా మనము సో దట్ నాట్ అనేది ఉపయోగించవచ్చును. ఓకే. కమింగ్ టు 7th సెంటెన్స్, he got accident at he attended the examination. He got an accident at he attended the examination. ఎట్టంటే అయినా, ఎట్టంటే అయినా. ఎగ్జాంపుల్స్ చూస్తే మనము దే ఆర్ వెరీ రిచ్ అట్ దే డోంట్ వాంట్ టు హెల్ప్ అదర్స్. వాళ్ళు చాలా సంపన్నులు అయినప్పటికీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయలేరు. ఓకే. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ అవుట్ సైడ్ అట్ వీ హ్యావ్ టు గో అవుట్. ఇది బయట చాలా ఎక్కువగా వర్షం వస్తుంది, అయినప్పటికీ మేము బయటికి వెళ్ళాలి
హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ దట్ హీ డోంట్ వాంట్ టు టేక్ మెడిసిన్. అతను జ్వరంతో బాధపడుతున్నాడు, అయినప్పటికీ అతను మందు తీసుకోవడము అతనికి ఇష్టం లేదు. ఓకే, ఆ రకంగా ఎట్ అనేది ఉపయోగిస్తాం. ఎట్ అంటే రకరకాలుగా ఉపయోగిస్తాము, అంటే సందర్భాన్ని బట్టి. ఓకే, సో కమింగ్ టు 8th sentence. 7th sentence again we will he got accident yet he attended the examination. అతడికి ప్రమాదం జరిగింది, అయినప్పటికీ పరీక్షకు హాజరయ్యాడు. నేను ఎట్ అనేది వేరే వేరే ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇక్కడ ఇచ్చిన 7th సెంటెన్స్లో ఉన్నది ఏంటంటే హీ గాట్ యాక్సిడెంట్ ఎట్ హీ అటెండెడ్ ద ఎగ్జామినేషన్. ఎట్ అంటే అయినా, అతడికి ప్రమాదం జరిగినప్పటికీ కూడా పరీక్షకు అటెండ్ అయ్యాడు. ఓకే, లెట్ us go to 8th sentence. The station is far away from here, so I took an auto. The station is far away from here, so I took an auto. సో అంటే కనుక అని అర్థం. ద స్టేషన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హియర్, సో ఐ టుక్ అన్ ఆటో. స్టేషన్ ఇక్కడి దూరంగా ఉంది కాబట్టి నేను ఆటో తీసుకున్నాను. సో అనేది చాలా విరివిగా మాట్లాడే ఒక వర్డ్ మనం. అదిగో అందుకు ఇలాగైంది, సో ఇలాగైంది. ఈ వాజ్ నాట్ ఫాలోయింగ్ he didn't follow the road rules, so he met an accident. అతను రోడ్ రూల్స్ పాటించలేదు. మనం రోడ్లో పోయేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, దట్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఇఫ్ ఎట్ ఆల్ వీ డోంట్ ఫాలో ద రోడ్ రూల్స్ వీ మే మెట్ అన్ యాక్సిడెంట్. మనకు ఒక యాక్సిడెంట్ కావచ్చును కదా. సో I got headache, so I have to take rest. నాకు తలనొప్పి వచ్చింది కాబట్టి నేను మందు తీసుకోవాలి. One of my relatives got admitted in the hospital, so I had to visit them. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ అంటే ఏమని అర్థము, రిలేటివ్స్లో ఒకరు అని అర్థం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లో ఒకరు అని. సో వన్ ఆఫ్ మై రిలేటివ్స్ గాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, సో ఐ హ్యావ్ టు విజిట్ దెమ్. అందుకని నేను ఆయనను దర్శించాలి, విజిట్ చేయాలి. ద ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్, సో వీ హ్యావ్ టు గెట్ రెడీ అంటారు చిల్డ్రన్ కదా. ఎగ్జామినేషన్స్ చాలా తొందరగా వస్తున్నాయి. ఫాస్ట్ అప్రోచింగ్ అంటే తొందరగా వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ, దానికి మనం రెడీగా ఉండాలి. అది స్టూడెంట్స్ కదా. సో అనేది చాలా విరివిగా మాట్లాడే ఒక వర్డ్ డే టు డేలో. సో ద స్టేషన్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హియర్, సో ఐ టుక్ అన్ ఆటో. యాన్ ఆటో అని ఎందుకన్నానండి, ఏఈఐఓయు అనేది మనము ఓవల్స్ కదా, ఓవల్స్తో బిగిన ఏ వర్డ్ ముందు యాన్ పెట్టాలి. ఆటో అంటాము, మరి యాంట్ అంటాం, యాంట్ అంటాం, యాన్ అంబ్రిల్లా అంటాం, యాన్ ఓల్డ్ మ్యాన్. ఇది చిన్నపిల్లలకు చెప్పేటటువంటి ఒకటి. కాన్సోనెంట్స్ అంటే ఇవి ఏఈఐఓయు ఈ లెటర్స్ తప్ప మిగిలిన లెటర్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, వాటన్నిటిని మనము కాన్సోనెంట్స్ అంటాం. సో ఓవల్తో మొదలైనటువంటి వర్డ్ ముందు యాన్ పెడతాము. ఓకే, సో లెట్ us go to 9th sentence. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఉన్నంత వరకు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ వీ కెనాట్ గో అవుట్. No? As long as teacher is there in the class, the class will be silent. టీచర్ క్లాస్లో ఉన్నంత వరకు క్లాస్ అంతా సైలెంట్గా ఉంటుంది. ఓకే, యాజ్ లాంగ్ యాజ్
మనీ మనీ ఈజ్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్, విల్ బీ హ్యాపీ. మనకు డబ్బు చేతిలో ఉన్నంత వరకు మనుషులు హ్యాపీగా ఉంటారు. అలాగా యాజ్ లాంగ్ యాజ్. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ అనేది ఆ రకంగా ఉపయోగించవచ్చును. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ దేర్ ఐ కెనాట్ గో దేర్. అతను అక్కడ ఉన్నంత వరకు నేను అక్కడికి వెళ్ళలేను. అతడు అక్కడ ఉన్నంత వరకు నేను అక్కడికి వెళ్ళలేను. ఓకే. సో let us go to 10th sentence. He didn't turn up at. He didn't అంటే did not turn up at. Turn up అంటే తిరిగి రాలేదు అని అర్థం. He didn't turn up ఉపయోగించండి. చిన్న వర్డ్ కదా, చిన్న సెంటెన్స్ కదా, సింపుల్గా చక్కగా ఉంది. రోజు మనం ఉపయోగించేది ఇది. He didn't turn up at. అతను ఇంతవరకు తిరిగి రాలేదు అని. ఓకే. టర్న్ అప్ అంటే తిరిగి రావడము, లేకపోతే తిప్పివేయడము. హీ టర్న్ అప్ హిస్ వర్డ్ అంటాం. అతడు తన మాటను మార్చేశాడు అంటాం. ఐ టర్న్ అప్ ద దోశ. నేను దోశను తిప్పివేశాను. అలాగా మనం మాట్లాడతాం. సింపుల్గా మాట్లాడడం నేర్చుకోండి. ఎక్స్టెన్సివ్గా మాట్లాడడము మనకు అలవాటైతే చాలా మంచిది. ఇక్కడ మనము ఎక్కువగా మాట్లాడగలమంటే ఎక్కువ వినటం వల్ల, ఎక్కువగా పలకడం వల్ల. ఈ వీడియోను పదే పదే, ఇదే కాదండి, మీకు నచ్చిన వీడియో ఏదైనా సరే చక్కగా పదే పదే వినండి. పదే పదే మాట్లాడండి. నాతో పాటు నా వెనకాలే మాట్లాడండి. అది తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. So please follow my advice. All the best. Thank you.